మంచిగా చదివి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. మన క్యాంపస్ కూడా మంచి పేరు వస్తుంది. మీకు కావాల్సింది మెయింటెనెన్స్ కానీ ఏది కానీ మీకు కావాల్సింది నేను ప్రొవైడ్ చేస్తాను. బిల్డింగ్ తరఫున కానీ గ్రౌండ్ తరఫున కానీ ఏది కానీ నేను చేసేది నా చేతిలో ఉన్నదంతా నేను మీకు బాగా చేసి పెడతాను. నేను దాని గురించి ఏం లేదు. కానీ మీకు చదువు చెప్పే స్టాఫ్ కానీ వాళ్ళు ఉపాధ్యాయులకు మీరంతా కోఆపరేషన్ ఇవ్వాలి. మంచి చదవాలి. కానీ అంటే ఎప్పుడు చదివే అని కాదు, మీరు ఆటలు పాటలు కూడా ఉండాలి. దాంతో మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. అంటే చదువుతో పాటు మన ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఆటలు పాటలు ఉండాలి. దానికి తోడు ఉంటేనే అన్నీ మనకు కలిసి వస్తాయి. కానీ మీరు మంచిగా చదువుకోవడంతో మీరు బాగుపడతారు. మీకు చదువు చెప్పిన వాళ్ళకి పేరు వస్తుంది. మీ అమ్మ నాయనలు కూడా వాళ్ళందరూ సంతోషిస్తారు. మీరే మంచిగా అవుతారు. కానీ మీరు అట్లా ఆ ఉద్దేశం పెట్టుకొని అది చేయాలి కానీ ఏదో చిన్న పని ఆ పని అని ఈ పని అని అంత ఏదో చేసుకోవడం దాని నుంచి లైఫ్ ఖరాబ్ అవుతుంది. కానీ మీరు మంచిగా బుద్ధిమంతులుగా మంచిగా చదువుకోవడము, మంచి ఆటలు పాటలు ఇవన్నీ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఇంకేమన్నా కావాలిస్తే మేము ప్రొవైడ్ చేస్తాము. మా అందరికి మీరంతా కోఆపరేషన్ మంచి చదువుడు అది చేస్తేనే మా అందరికి పేరు ఉంటుంది. నేను చేసిన దానికి మీరు కూడా మంచిగా అవుతారు. మన దేశం కూడా బాగుపడుతుంది. మీరంతా మంచిగా చదువుకుంటారు. ఆల్ ది బెస్ట్. As well, greatly motivated by your valuable words. Thanks a lot for your inspiring words, sir. Now, we kindly invite Sri Venkatrao Garu to share his valuable words with us. On behalf of everyone, we are thankful to have valuable words with us. అందరూ కూడాను చక్కగా కష్టపడి మిమ్మల్ని ఇంత చక్కగా కూర్చోబెట్టారంటే ముందుగా ఆ గురువులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక నాణ్యానికి క్రమశిక్షణ విద్య రెండు వైపులా ఉంటేనే ఆ నాణ్యము ఓహో విద్యకుండే సార్థకత గురించి మనం చెప్పుకునేటప్పుడు దీన్ని చూస్తూ ఉంటాం. మరి క్రమశిక్షణ లేకుండా ఎంత విద్యావంతులైనా కూడాను అది వ్యర్థకం. సో దట్ ఈ విషయంలో మనం చాలా జాగరూకతతో ఉండాలి. ఇందాక బాలరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి మన భవిష్యత్తును మన చేతుల్లో ఉంది కాబట్టి కష్టపడి చదువుతూ అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. మీ పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. కొత్తగా స్టేట్ ఎస్ఓఈలను కూడాను స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఆయనకు రావడం చాలా గొప్ప విషయం. సో ఒక్కసారిగా గట్టిగా చప్పట్లతో మన సైదుల్ సార్ గారిని అభినందిద్దాం. రాత్రి 12 గంటలైనా మీ ఆలోచనే ఆయనకు. మన పిల్లలు స్టేట్లో అందరికన్నా ముందుండాలి. ఎంజేపీ ఇస్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్ని అలాగే నిలబెట్టాలి. అది మీ చేతుల్లో ఉంది. సో అది నిరూపించినప్పుడే ఆ బ్రాండ్ గురించి మళ్ళీ మాట్లాడతాం. మరి నిరూపించలేకపోతే వ్యర్థం. సో దట్ ఒక్కసారి మీరు ఆలోచించి ఇది నా భవిష్యత్తు, మా కొరకు గవర్నమెంట్, మా అధికారులు, మా ప్రిన్సిపల్స్, మా లెక్చరర్స్, మా టీచర్స్ నిరంతరం కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళ పిల్లల్ని ఉదయం చూసి మళ్ళీ రాత్రి వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఇక్కడ మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న మా లెక్చరర్స్ అందరికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించండి. వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి మీ కొరకు పరిగెడుతూ కష్టపడుతూ
మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చాలనే తపన నిజంగా చాలా గొప్పది. సో ఈ తపనలో మీరు భాగస్వాములు అయితే ఇంకా గొప్ప వాళ్ళుగా తయారవుతారు. సో దట్ ఇవన్నీ కూడా ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మంచి నడివడకతో మీ చదువును కొనసాగిస్తూ అన్నింటి యందు మంచి పేరు తీసుకొని వస్తూ మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ రాబోయే ఎగ్జామ్స్లో ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, సో మేము ఖచ్చితంగా ఈసారి లాస్ట్ ఇయర్ టార్గెట్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామనే భరోసా మాకు ఇచ్చారు మీ ప్రిన్సిపాల్ గారు. మీ ప్రిన్సిపాల్ గారికి ఇంకొకసారి గట్టిగా చెప్పట్లతో అభినందించండి. మీరందరూ ఈ మాటను మీ మాట ప్రిన్సిపాల్ గారి మాటగా మీరు ఇస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. సో దట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రణాల్. ఒక 30% ఉంటారు, బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, మన ఇంటి చుట్టుముట్టుండేటువంటి వాళ్ళు. ఈయన పెద్దగా గురుకుల పాఠశాల ఇది, ఈమె కొడుకు, ఈమె కూతురు, ఇలా రిజల్ట్ ఎట్టుందో చూద్దాం అని వెటకారం చేయడం కోసమని వాళ్ళు వేచి ఉంటారు. అలాంటి వాళ్ళకు చెంపపెట్టుండేటటువంటి రీతిలో మీ రిజల్ట్ ఉండాలి. అప్పుడు మన అమ్మ కళ్ళల్లో, నాన్న కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. అది మీరు అమ్మా నాన్నకి ఇచ్చేటటువంటి బహుమానం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏ విషయం కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. ఏ విద్యార్థులు, ఇక్కడ డిగ్రీ విద్యార్థులు ఉన్నారు, చాలామంది డిగ్రీ విద్యార్థులు, రాబోయే భవిష్యత్ అంతా మీది. మేడం రాసిన పాటలో చాలా చక్కగా అనిపించింది. మొట్టమొదటి వాక్యమే దేశ నిర్మాణము అనేటటువంటి మీ చేతుల్లో ఉందనే వాక్యం వినిపించింది. ఇది నిజము. దేశ నిర్మాణము తరగతి గదిలోనే నిర్మించబడుతుందని కొఠారి కమిషన్లో కొఠారి గారు చెప్పినటువంటి మాట ఇది ముమ్మాటికి నిజము. మీరందరూ కూడా రాసి ఒక ఉస్మానియా యూనివర్సిటీ, ఒక సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్కి పోతే అక్కడ మహాసముద్రం గొప్ప గొప్ప లైబ్రరీస్ ఉంటాయి. మీరు ప్రిపేర్ కండి, చదవండి. మీరు ఏదో ఒక జాబ్ కొట్టే వరకు బయటికి రారు. మీరు ఆ రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి మిగతా 20% ఉండేటటువంటి అనవసరమైన విషయాలు తలదూర్చకుండా మంచి వైపు మీరందరూ కష్టపడండి. గొప్ప జీవితం మీ అందరికీ ఉంటుంది. మీరందరూ నిజమైనటువంటి జాతి వారసులు, ఇది గుర్తుపెట్టుకోండి. నిజమైన సంస్కృతి వారసులు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిజమైనటువంటి మేము ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు ఊరికే ఉపన్యాసం ఇచ్చిపోవడానికి రాము. మీకు రాబోయే భవిష్యత్తులో మీకు కనిపించాల్సినటువంటి జీవితాన్ని మేము చెప్పిపోవడానికి వస్తుంటాం. మీ గణేష్ అనే ఎక్కడున్నా నాకు కనిపిస్తాడు అప్పటి నుంచి కూడా. మీ గణేష్ అనే డీపీలో ఒకటి పెట్టుకుంటాడు, ఒక స్లోగన్ పెట్టుకుంటాడు, నీళ్లతో స్నానం చేస్తే బట్టలు మాత్రమే మారుస్తాం, కానీ చెమటతో స్నానం చేస్తే చరిత్రను సృష్టిస్తాం. ప్రియమైన విద్యార్థులు, మీ ఆశయానికి చెమట పట్టించండి, మీ ఆలోచనకు చెమట పట్టించండి, మీ కార్యాచరణకు చెమట పట్టించండి. జీవితంలో గొప్పగా ముందుకు ఎదగండి. ఇప్పటి నుంచి అయినా సరే మన లోపల ఒక కొత్త ఆలోచన రావాలి. మేము ఇప్పుడు మాకు చదువు అక్కర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా రోజు నేను ఒక కొత్త విషయం నేర్చుకొని నిద్రపోతా. రోజుకు ఆ కొత్త విషయం నేను నేర్చుకొని నిద్రపోను. నా దగ్గర ఒక మంచి లక్షణం ఉంది. నా పిల్లల లోపల, చాలామంది పిల్లల లోపల ఒక మంచి లక్షణం ఉంది. అవి మీరు నేర్చుకోవాలి. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంది నిద్రపోను నేను నిన్న నేర్చుకున్నటువంటి కొత్త విషయం ఏంటంటే బార్న్ అగైన్ ఆన్ ది మౌంటైన్ అనే పుస్తకం ఎవరు రాశారు అనేది నిన్న తెలుసుకున్నా. ఆమె ఎవరో నాకు బాగా తెలుసు, ఆ స్టోరీస్ కూడా మీకు చెప్పి ఉంటా గతంలో. కానీ నిన్న నేను తెలుసుకున్నాను బార్న్ అగైన్ ఆన్ ది మౌంటైన్ అనేటటువంటి పుస్తకం ఎవరు రాశారు అనేటటువంటి తెలుసుకున్నా. దానికి జవాబు నేను ఏం చెప్పాను, ఈ పాఠశాలనే వాడు ఉన్నాడా, అక్షయ్ ఉన్నాడా 10th క్లాస్లో. అక్షయ్ స్టోరీ నేను దాదాపు 50 స్కూళ్ళలో చెప్పినాను. అక్షయ్ స్టోరీ 50 స్కూళ్ళలో చెప్పినాను. ఇప్పుడు టీచర్లు అందరు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, 8th 9th వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్షయ్ గురించి మళ్ళీ ఒక మాట. ఎక్కడున్నాడు అబ్బాయి అక్షయ్? కూకట్పల్లి స్కూల్ అక్షయ్ ఉన్నాడా? ఓకే సరే, లైట్ నాకు ఫోకస్ ఉంది, కనిపించడం. ఆ అబ్బాయి గురించి మళ్ళీ ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి నేను ఆ మధ్యకాలంలో ఎస్వైలో ఉన్నప్పుడు పిల్లలకి నేను వెరీ గుడ్ రాబెట పిల్లలకి నేను జనరల్ క్వశ్చన్ అడిగేవాడిని. క్వశ్చన్ అడిగి కొన్ని రోజులు నేను ఆన్సర్ చెప్పేటటువంటి వానికి 116 రూపాయలు ఇచ్చేటటువంటి వాడిని, 116 రూపీస్ ఇచ్చేటటువంటి వాడిని. అయితే ఒకసారి December 31 ఆ రోజు మార్నింగ్ నేను అడగడం మర్చిపోయినా. ఇప్పుడు ఉండే 10th వాళ్ళకి కొంతమంది రీకలెక్ట్ చేసుకోగలుగుతారు. ఈవినింగ్ రోల్ కాల్ అప్పుడు పిల్లలు నా దగ్గరకు వచ్చినారు, సార్ ఈరోజు మీరు క్వశ్చన్ అడగాలి, మార్నింగ్ ప్రేయర్లో మమ్మల్ని క్వశ్చన్ అడగాలి సార్ అన్నారు. అందరు రోల్ కాల్లో 925 మంది పిల్లలు కూర్చున్నారు. అక్కడ మన బిల్డింగ్ అటువైపున ప్రేయర్ జరిగే దగ్గర కూర్చున్నారు. సరేరా అడుగుతాను, ఈరోజు ప్రైజ్ 500 రూపాయలు అని చెప్పినాను. 500 రూపాయలు అని చెప్పినాను. కండిషన్ ఏంది? కఠినమైన ప్రశ్న అడిగాను నేను, అతి సులభమైన ప్రశ్న అడుగుతాను, అతి సులభమైనటువంటి ప్రశ్ననే అడుగుతాను. కానీ పిల్లవాడు పరిగెత్తి వచ్చి నా చేతిలో ఉన్న మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పాలి, అది కండిషన్.
నేను ప్రశ్న అడిగినాను, కానీ చెప్తారో లేదో అని భయపడ్డాను. కానీ ఒకే ఒక క్షణంలో వీడు 8th క్లాస్లో ఉన్నాడు. అప్పుడు వెనక నుంచి క్షణంలో దూకి ఇక్కడ నా దగ్గరికి వచ్చేసినాడు. ఏదో మెరుపులా కనిపించింది. ఏంటిరా అనుకున్నాను. 8th అబ్బాయి వెనక నుంచి దూకి నా దగ్గర పక్కన నిలబడ్డాడు. మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పేసినాడు. నేను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి, బాల హక్కుల కోసం పోరాటం చేసి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి భారతీయుడు ఎవరు అని అడిగినాను. చెప్తాడో లేదో అనుకున్నాను, కానీ టక్కున నా చేతి నుంచి ఫోన్ తీసుకొని జవాబు చెప్పేసినాడు. వీడిని ఒక మాట అడిగినాను నేను, అక్షయ్ని, ఎలా చెప్పినావురా ఈ మాట అని అడిగినాను. కానీ అబ్బాయి వాడికి కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు. మాకు కొన్ని గుర్తుంటాయి అలా. సార్, మీరు ఒకరోజు ప్రేయర్లో భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎవరు అని మీరు అడిగినారు. అప్పుడు నేను మధ్యాహ్నం బయాలజికల్ సైన్స్ సార్ స్టడీలో ఉంటే సార్ దగ్గర ఫోన్ తీసుకొని, భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమందికి నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి, ఏ ఏ రంగంలో వచ్చినాయి నేను చూసినాను సార్, అలా చెప్పగలిగినాడు అని అన్నాడు. ఎంత ఆనందం అనిపించింది అంటే, ఫోన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడు, వాడు ఏ రకంగా వాటిని విశ్లేషించి వాడి దగ్గర మ్యాటర్ రాసి పెట్టుకున్నాడు. కైలాస్ సత్యార్థి అనేటటువంటి పేరు ఎక్కడ నేను ఏ వేదికపైకి పోయినా ఇలాంటి అబ్బాయిల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి విద్యార్థులు, సో కష్టపడండి. చిన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్ ఈ మధ్యన ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓకే, ప్లీజ్ గో. సో ఈ మధ్యన నేను చాలా వేదికలపైన అయిపోయింది, నా స్పీచ్ అయిపోయింది. చాలా వేదికలపైన నేను ఒక ప్రశ్న అడిగినాను, ఎవరైనా జవాబు చెప్తారేమో అని. కానీ అందరూ చేతులు లేపినారు, కానీ జవాబు ఎవరు చెప్పలేకపోయినారు. నేను అడిగిన అతి సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగినటువంటి ప్రశ్న, పెహల్గామ్ టెర్రరిస్ట్లను చంపడానికి మనము ఆపరేషన్ చేపట్టినాము. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ విచ్ పెహల్గామ్ టెర్రరిస్ట్ ఆర్ కిల్డ్ అని అడిగినాను. అందరూ చేయలేపినారు, టీచర్లు లేపినారు, లెక్చరర్లు లేపినారు, పిల్లలు లేపినారు. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ విచ్ పెహల్గామ్ టెర్రరిస్ట్ ఆర్ కిల్డ్? పెహల్గామ్ టెర్రరిస్ట్ చంపవేయబడినటువంటి ఆ ఆపరేషన్ పేరేమిటి అడిగినాను. తెలుసా ఎవరికైనా? మీకు తెలుసా? ఆపరేషన్ సింధూర్ అయితే నేను ఎందుకు అడుగుతా ఇక్కడ వచ్చి, ఇంతసేపు మిమ్మల్ని ఇంత ఇది చేయాల్సిన అక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్ కాదు ఆన్సర్. అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ప్రశ్నల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి దానికోసం సందర్భంలో అడిగినాను 2-3 చోట్ల. ప్రశ్నను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వచ్చినటువంటి ప్రశ్నను ఒక్కొక్క మార్కుతో మనము కొన్ని వేల మందిని తోసేసి ముందరికి వెళ్ళిపోతాం. ప్రశ్నను అర్థం చేసుకోవడం నేర్చుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఆపరేషన్ సింధూర్ కాదు, ఆపరేషన్ మహాదేవ్. 3 నెలల తర్వాత మన భారత ఆర్మీ మొత్తం వెతుకుతూ ఉంటే ఒక కొండ పైన వాళ్ళు దొరికినారు, వాళ్ళని కాల్చిపడేసినారు మన ఆర్మీ, ఆ టెర్రరిస్టులను. ఆ కొండ పేరు మహాదేవ్ పర్వతము, కాబట్టి దానికి ఆపరేషన్ మహాదేవ్ అని పెట్టినారు. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ పైన దాడి చేసి అక్కడ ఉండేటటువంటి సైనిక శిబిరాలను ధ్వంసం చేయడం ఆపరేషన్ సింధూర్. కానీ పెహల్గామ్ టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ మహాదేవ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చాలా సున్నితమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం విజేతలుగా మిగులుతాం. ప్రియమైన విద్యార్థులు, గొప్ప సెక్రటరీ ఆధ్వర్యంలో మీరందరూ కూడా చదువుకుంటున్నారు, మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మేము అదృష్టవంతులం, మీరు అదృష్టవంతులు. కాబట్టి ఉన్నటువంటి వనరులను వాడుకోండి. ఉపాధ్యాయులు, అధ్యాపకుల యొక్క చెప్పే ప్రతి మాటను, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాడుకొని మీ జీవితం కోసం, మీకోసం వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గొప్ప స్థాయికి ఎదగాలని. 10th క్లాస్ విద్యార్థులు రేపు వెళ్ళిపోతా ఉన్నారు వారి వారి పాఠశాలలకి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే స్పిరిట్తో చక్కగా చదివినారో దాన్ని వీడకండి. ఇంకా మిమ్మల్ని చూసి అక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా నేర్చుకునేటటువంటి రీతిలో మీ ప్రవర్తన ఉండాలని కోరుతా ఉన్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి పిల్లవాడు ఎస్వైకి పోయించిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి నెగిటివ్ రిమార్క్ ఒక్క అబ్బాయి దగ్గర నుంచి కూడా రావద్దు. మిమ్మల్ని చూసి మీ ప్రవర్తనను, మీ ప్రతి ఒక్కటి, మీ యాటిట్యూడ్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఒక రోల్ మోడల్గా మీరు వాళ్ళందరికీ కూడా ఉండాలని మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. సో మీకందరికీ కూడా గౌరవ సెక్రటరీ గారు ఈసారి ఇంకొక కొత్త కోర్సు పెడతా ఉన్నాడు. మన విద్యార్థులు ఎవరెవరినైతే స్టేట్ సిఓఈస్కి, రీజనల్ సిఓఈస్ తీసుకుంటున్నారో అలాంటి ఎస్ఎస్సి అయిపోయే విద్యార్థులకి బ్రిడ్జ్ కోర్స్ అని ప్రత్యేకమైనటువంటి నిపుణుల చేత మంచి మంచి ఫండమెంటల్స్, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో మంచి ఫండమెంటల్స్ బోధించేటట్టుగా కొంతమందిని హైర్ చేసి అలాంటి వ్యక్తులతో మీకు క్లాసులు చెప్పించేటటువంటి హైదరాబాద్లో కొన్ని సెంటర్స్ పెడతా ఉన్నారు. ఆ సెంటర్స్లో మీకు ఆ క్లాసులు ఉంటాయి. మీరందరూ కూడా అలాంటి క్లాసులను వినండి, అక్కడికి వచ్చి ఉండండి. ఒక 30 రోజులు మీకోసం, మీ జీవితం కోసం.
సో అలాంటి గొప్ప వ్యక్తులు మన కోసం చేస్తున్నటువంటి శ్రమను మనం గుర్తించి మన కుటుంబాల్ని మన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టి వాళ్ళ సంతృప్తి కలిగించి మన జీవితంలో ఎదగాలని మీ అందరూ గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. I am Navignesh Raju from 10th A. Many people think that family is mean my parents, friends or relatives. But the actual meaning of family in my perspective is, it is the environment that shapes your soul with happiness, it accords with pain. We are truly moved with your wonderful experiences, Nagavignesh. Thanks a lot. మా డిగ్రీ కాలేజ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ మాకు బుక్స్ లేవు, లైబ్రరీ లేదు, అలాగే ల్యాబ్స్ లేకున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ కూడా లేకున్నాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ప్రిన్సిపల్ మేడం తోటి మా ఏడీ సార్ తోటి చెప్తే ఇమీడియట్లీ మా గురించి ఆలోచించి మా కోసం ఎంతో చేశారు. మెయిన్గా ఆ విషయాన్ని సెక్రటరీ సార్కి తెలియజేయడం జరిగింది. గట్టిగా వినపడేనా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకుందాం. నాతో మొదలు పెట్టేదెవరు? మాతో ఎంజాయ్ చేసేదెవరు? మన సెక్రటరీ సార్ మిస్ అయ్యారు, ఆర్సీఓ మేడం మిస్ అయ్యారు. ఇక్కడ సౌండ్ అక్కడ రీసౌండ్ రావాలి. రచ్చ రంబోలో క్రియేట్ చేయడానికి అందరూ రెడీయేనా?